నాకు నిన్న కామెంట్ ఎవరో పెట్టారు, పూజ చేశాను, పూజ అంతా అయిపోయింది, అబ్బాయి ఎంత బాగా చేసుకున్నాను అని మనసు తృప్తిగా అనిపించిందమ్మా. కానీ తీరా మోసి కొబ్బరికాయ కొట్టేసరికి కొబ్బరికాయ కుళ్ళిపోయింది, భయం వేసింది. నేనేమో మా ఇంట్లో వాళ్ళకి చెప్తే అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయిందా, అయితే ఏదో దోషం చేసుంటావు అని అన్నారు. నేను ఏం చేయనమ్మా, ఇప్పుడు నాకు భయం వేస్తోంది అని చెప్పి కామెంట్ పెట్టారు. ముందు అసలు మనం బయట నుంచి కొబ్బరికాయలు తెచ్చుకుంటాం, అవి ఎప్పుడు కోసినవో అయి ఉంటాయి కదా. ఒకసారి అంటూ పీచు తీసేస్తే తొందరగా పాడవుతుంది కొబ్బరికాయ. అంటే కొబ్బరికాయకి పాడయ్యే లక్షణం ఉంది. మీరు తెలియక దాన్ని తెచ్చుకున్నారు, కొట్టారు, అది కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోతే మనం ఆలోచించే విధానం ఏంటంటే, ఓహో మనకి ఏదైనా దృష్టి ఉంటే అది పోయిందనమాట అని అలా ఆలోచించండి. మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మనకి ఏదో నష్టం కలుగుతుందని మీరు నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టారనుకోండి, మనకి అది భయం వేస్తుంది. నిజంగానే ఏదైనా జరిగితే అమ్మ బాబా ఈ రోజు కొబ్బరికాయ కుళ్ళిపోయింది కదా, అందుకే ఇలా జరిగిందేమో అని అనుకుంటారు. ఒకవేళ మీకు అంతగా మీకు భయం వేస్తుంది అని అనుకోండి, ఎదురుగుండా స్వామి ఉన్నారు కదా, ఇదిగో స్వామి నీకోసమే కొబ్బరికాయ తెచ్చాను, కుళ్ళిపోయింది, మరి నువ్వే చూసుకోవాలి నా సంగతి అని చెప్పి మీరు బాధ్యతని ఆయన మీద వదిలేయండి. ఆయనే చూసుకుంటారు. కొడుకు సంగతి కానీ కూతురు సంగతి కానీ చూసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆయనకే ఉంది, మీరు ఆయనకే చెప్పండి.